మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ఆధ్వర్యంలో 4 ఏళ్ల క్రితం తిమ్మాపులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఏర్పాటు చేసి ఇటీవలే ప్రారంభించుకోవడం జరిగిందని దళిత సంఘం నాయకులు తెలిపారు. ప్రారంభించిన విగ్రహాలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మళ్లీ ముసుగులు కప్పించడం ఏంటని ప్రశ్నించారు. విగ్రహాలకు మీకు సంబంధం ఏంటి అని ప్రశ్నించారు. విగ్రహాల మీద ఎందుకు మీకు అక్కసు అంటూ మండిపడ్డారు. విగ్రహాలను ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని చేయాల్సిన అవసరం లేదన్నారు. విగ్రహాలను ఆవిష్కరిస్తామని చెప్పి 4 నెలలు గడుస్తున్నా ఎందుకు చేయటం లేదన్నారు. రజాకార్ల పాలనను గుర్తు తెచ్చేలా తిమ్మాపూర్లో కవ్వంపల్లి పాలన కొనసాగుతుందని దుయ్యబడ్డారు. మీడియా మిత్రులందరికీ జై భీములు. మరి నిన్న బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రామ్ల విగ్రహ ఆవిష్కరణ దళిత సంఘాల ఆధ్వర్యంలో మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో జరిగింది. మరి ఆ విగ్రహాలు గత 4 సంవత్సరాల క్రితం 2022 ఏప్రిల్ 11న ఆ విగ్రహాలు నెలకొల్పడం జరిగింది. అయితే అప్పుడున్న సజ్జనారు ఆర్టీసీ ఎంపీ సజ్జనార్ గారితో రసమయ్య బాలకృష్ణ ఎమ్మెల్యే గారితో చిన్న గొడవ వల్ల గత 2-3 సంవత్సరాల నుంచి కూడా ఆగింది. మరి అయ్యా కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మీరు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావులను అవమానించే దళిత దోహి ఇలా కవ్వంపల్లి సత్యనారాయణ. పత్రికా సమావేశానికి వచ్చిన నిన్న తిమ్మాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ బాబు జగజీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ చేసిన రసమయ్య గారికి కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అసలు వాళ్ళకు కాంగ్రెస్కు దళితులు అంటేనే దళితుల బలం లేని కాంగ్రెస్ ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఎక్కడెక్కడ వాళ్ళతోనో ఇక్కడ మాట్లాడిస్తున్నారు. అసలు మాట్లాడిన వాళ్ళకు ఇక్కడ తిమ్మాపూర్ మండలానికి ఏమైనా సంబంధం ఉందా? లేనే లేదు. అట్లాంటిది ఎక్కడి నుంచో వచ్చిన ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? రసమయ్య దళిత ద్రోహి అని మాట్లాడుతున్నాడు. రసమయ్య దళిత ద్రోహి ఎట్లయితుందో చెప్పండి. ఆయన విగ్రహాల ప్రతిష్టకు చేసింది ఆయననే. ఏదైతే తిమ్మాపూర్ బస్టాండ్ ఆవరణలో ఉన్నటువంటి మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు ఆవిష్కరించడం జరిగింది. మరి దాన్ని మనం స్వాగతించాల్సినటువంటి సందర్భం లోపల మరి ప్రస్తుతం ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు మరి వారి అనుచర వర్గంతోనే మరి మళ్ళీ ముసుగులు వేయడం అనేది ఇది చాలా అవమానకరంగా భావించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మీరు ముసుగులు వేసింది మహనీయుల విగ్రహాలకు అనుకుంటారు, కాదు. తిమ్మాపూర్ మండలంలోని మానకొండూరు నియోజకవర్గంలోని దళితులందరి మీద ముసుగేసినట్టే ఇవాళ విగ్రహాలతోని పరిహాసాలు ఆడతారు. అసలు చాలా బాధ అనిపిస్తూ ఉంది. విగ్రహాలు అనంటే, మహనీయుల విగ్రహాలు అనంటే మనందరం దైవంగా భావించేటువంటి సందర్భం లోపల